దేశంలోని పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఫార్మా, ఫుడ్, పాలిమర్, స్టీల్, గ్లాస్ వంటి పలు పారిశ్రామిక రంగాలకు ఇంధన కొరత అధిగమించేందుకు బల్క్ నాన్ డొమెస్టిక్ ఎల్పీజీ కేటాయింపులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక యూనిట్లకు గత మార్చి నెల నాటి వినియోగంతో పోలిస్తే 70% ఎల్పీజీ సరఫరాను పునరుద్దరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక పీఎన్జీ సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసే రాష్ట్రాలకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అటువంటి రాష్ట్రాలకు అదనంగా 10% వరకు ఎల్పీజీ కేటాయింపులు పెంచనున్నారు. గ్యాస్ వంటి పలు పారిశ్రామిక రంగాలకు ఇంధన కొరత అధిగమించేందుకు బల్క్ నాన్ డొమెస్టిక్ ఎల్పీజీ కేటాయింపులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక యూనిట్లకు గత మార్చి నెల నాటి వినియోగంతో పోలిస్తే 70% ఎల్పీజీ సరఫరాను పునరుద్దరించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక పీఎన్జీ సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేసే రాష్ట్రాలకు కేంద్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అటువంటి రాష్ట్రాలకు అదనంగా 10% వరకు ఎల్పీజీ కేటాయింపులు పెంచనున్నారు.